ఇక్కడ ఏం జరుగుతుందంటే బోల్డంతమంది పట్టుకెళ్తారట. ఒకరిద్దరు పేర్లు చెప్తున్నారు. ప్రచండ, చండక ఇత్యాదులట వాళ్ళ పేర్లే చాలా బాగున్నాయి. చండ, ప్రచండ. చండ అంటే భయం కలిగించేవాళ్ళు, ప్రచండ అంటే ఇంకా బాగా భయం కలిగించేవాళ్ళు. ఇంకెందరు ఉన్నారో పేర్లే చాలు భయపెడుతున్నారు, ఇంకొక పేర్లు వద్దు. మొత్తం మీద పనులు చేసేవాళ్ళు వాళ్ళు లాక్కుపోతారట. తిన్నగా తీసుకెళ్తారు ఎక్కడికి అంటే ఒక తాటికి కట్టి ఒక చెట్టుకు వేలాడేస్తారటండి. అక్కడ మొదలు పెడతారు. తత్ర వృక్షో మహానేకో జ్వలదగ్ని సమప్రభ. అగ్నిలా మండిపోతున్న ఒక చెట్టు, దానికి కడతారట. పెద్ద విస్తారంగా ఉంది. పంచయోజన విస్తీర్ణ ఏకయోజన ముచ్చిత. 5 యోజనాల విస్తీర్ణము, 1 యోజనం పొడవు ఉన్నదిట. అక్కడ వీడిని ఇటువైపు చేతులవి కట్టి కాళ్ళకు కట్టి వేలాడేస్తారట. దాని కింద భయంకరమైనటువంటి అగ్నిమయమైనటువంటి జ్వాలలు కూడా చిమ్ముతూ ఉంటాయి. అక్కడ కట్టినప్పుడు వాళ్ళు అప్పుడు ఏడుపుతూ అంటారట. క్షమధ్వం భోపరాధం మే కృతాంజలి పుఠాయితి. 2 చేతులు దోయిలిస్తాం, దయచేసి మా అపరాధాన్ని క్షమించి మమ్మల్ని బాధించకండి అంటారట. అప్పుడు వాళ్ళు కొడుతూ అనే మాటలు చూడండి. ఇక్కడికి వచ్చి ఏడిస్తే లాభం లేదు. ముందే ఏడ్చుంటే ఆ ఏడుపులకి దేవతలు కరుగుతారు. ఇక్కడికి వచ్చి ఏడిస్తే కరగరు. ఈ శరీరంతో ఏడ్చినా గొప్పదే. అయ్యో తప్పు చేసేనైనా పశ్చాత్తాపడి క్షమించమనే వ్రతమో ఏదో అప్పుడున్నప్పుడే జాగ్రత్త పడి పాటించుకుంటే ఇక్కడ వీళ్ళు క్షమించేవారు. అప్పుడు జాగ్రత్త పడచ్చు కదా. అప్పుడు ఎందుకు మీరు ఏడవలేదు? ఇప్పుడు ఇక్కడ ఏడిస్తే వినేవాడు ఎవడూ లేదు. చూడండి ఇక్కడ గొప్పగా చెప్తున్నాడు. శిక్ష డిక్లేర్ అయిపోయాక నరికే ముందు ఎంత ఏడ్చినా తలారికి ఏమీ వాడికి అథారిటీ లేదు, తీసేయాల్సింది. అంతే కదండి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మీరు చేసినవి భో పాపా దురాచార కిమర్థం దుష్ట చేష్టితం. పోనీ మీరు పుణ్యం చేయడానికి కానీ కష్టపడాలా? గొప్ప మాట అన్నారు. మీరు జన్మలో ఏమీ పుణ్యం చేయలేదు కానీ ఇక్కడికి వచ్చారు. పుణ్యం చేసి ఉంటే ఇక్కడికి రారు, మీ వేరే అడ్రస్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయేవారి పాటికి. ఏ పాటి పుణ్యం చేసినా సద్గతులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సద్గతులు అంటే మోక్షం అని నేరుగా అనలేకపోయినా కనీసం ఉత్తమ లోకాలైనా వస్తాయి. ఈ మధ్య మనం కొత్త వేదాంత గ్రంథాలు చదివి ఉత్తమ లోకాలన్నీ వేస్ట్, పాపాలోకాలు వేస్ట్, మోక్షమే ముఖ్యం అనుకుంటూ చేయవలసిన సత్కర్మలన్నీ వదిలేస్తున్నారు. అదే వేదాంతం అనుకుంటున్నారు. వాళ్ళని ఆత్మజ్ఞానులు అనరు, కర్మభ్రష్టులు అంటారు. అందుకే కలో వేదాంతనే సర్వేని దీనివల్లే అని ఉంటారు మహానుభావులు, ఇంకేమిటో కాదు. అనేక మంది ఈ రోజుల్లో వేదాంత మార్గం చెప్తూ సనాతనమైన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు. పండితులు అనిపించుకున్న వాళ్ళు కూడా అదొక వేదనాభరితం. ఎందుకంటే మనకు బోవడంత పండితులు వచ్చి ఆధ్యాత్మిక బోధలు చేస్తూ ఉంటారు. వాళ్ళు నేను ఒకడినే కాదన్ను. కానీ వేదన ఎందుకు చెప్తున్నానంటే పండితుల మధ్య కూడా ఒక సయోధ్య ఉండాలి. ఎందుకంటే పాండిత్య ప్రతిష్టలు కాదు ప్రధానం, ధర్మ ప్రతిష్టాపన ముఖ్యం. ధర్మ ప్రతిష్టాపన చేసేటప్పుడు మనం ఆడే ప్రతి మాట నమ్మేవాళ్ళు 10 మంది ఉన్నారు అని ఒక్క స్పృహ ఉంటే మన అహం ప్రదర్శించడం వదిలి శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకోవాలి. ఒకవేళ తప్పు చెప్తే రేపు పొద్దున్న నిన్న తప్పు చేసేనని దిద్దుకోవడానికి కూడా సిద్ధమై ఉన్నవాడే ధర్మం గురించి ఋషుల కావ్యం గురించి పట్టుకోవడానికి మాట్లాడడానికి అర్హుడు. అంతేగాక కొంతమందికి పాపం ధర్మం చేయడానికి అవకాశం దొరకకపోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన మాట, గుర్తుపెట్టుకోండి. ధర్మం చేయడానికి కొందరికి అవకాశం దొరకకపోవచ్చు, లేదా ధర్మం చేసే అవకాశం ఉన్న అలసత్వం చేతనో భోగ లాలస చేతనో ధర్మం చేయకపోవచ్చు. కానీ ధర్మం చేయకపోవడమే ధర్మము అని మాత్రం చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. అది జరుగుతుంది ఇప్పుడు. కొందరు చెప్తారు ఎలా తిన్నా ఏం పర్వాలేదండి, ఈ చేత్తో పట్టుకుని ఆ చేత్తో తిన్నా పర్వాలేదు, బఫేలు తిన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నట్టండి. అంటే తినక తప్పట్లేదు, చూస్తూ ఉంటే అలా తినేయాలని బుద్ధి పుడుతోందని చెప్పినా పర్వాలేదు. అంతేగాని అలా తినడం మంచిదే అని చెప్పడం తప్పవునా కదా? చెప్పండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎక్కడో ఒకరిద్దరు మహాత్ములు ఏదో ఎక్కడో అలా తిన్నారని చెప్పి వాళ్ళని ఉదాహరణలుగా చెప్పకూడదు. ఎందుకంటే మహాత్ములు వేరు. ఒక ఆమె నాతో అన్న ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. ఒక పెద్ద పరమహంస గారు అవధూత, ఆయన ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ధ్యాన సమాధిలోకి వెళ్ళి 2 నెలలు సమాధిలో ఉండిపోయాడు. 2 నెలల తర్వాత ఆయన మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చేట. అక్కడ ఒక స్త్రీ కనబడింది. అమ్మ దాహం వేస్తోందమ్మా అని అడిగేట. నేను బయటకు రాకూడదండి, నేను నీళ్లు తేకూడదు, ఎలా ఇస్తాను, ఏం పర్వాలేదమ్మా తే అన్నట్ట. వెంటనే రికార్డ్ చేసి ఆయన గారే అలా తాగారు కనుక ఇవేవి పాటించనక్కరలేదు అని రాస్తారు. ఇది ప్రమాణం. ఆయన ఏ స్థితిలో తాగాడు? 2 నెలలు సమాధి తర్వాత లేచి నీళ్ళు అడిగాడు. మనం కూడా అలా సమాధి తర్వాత అడిగితే ఆవిడిచ్చిన పుచ్చుకోండి. అది లేదే. ఆయన తీసుకున్న సమాధి ఆదర్శం కాదు, ఆయన తీసుకున్న ముట్టునీరు ఆదర్శం. ఇదే ఆదర్శం. కనుక ధర్మాన్ని ఎక్కడ ఎలా గ్రహించాలి అంత మాత్రం చేత మహాత్ములను పట్టుకుని నిందించరాదు. ఒక రామకృష్ణ పరమహంస గారు, ఒక రమణ మహర్షి
వారు అనేక ప్రవర్తనలు, వాళ్ళ మాటలు అవన్నీ మనకు శిరోధార్యం. కానీ అవధూతులైన వారు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించిన విధానాలు మనం చెప్పడానికి లేదు. మొన్న రుచి ప్రజాపతి గురించి చెప్పిన వెంటనే శంకరాచార్య ఏం చేశారంటే అన్నామా లేదా? ఆయన శంకరాచార్య, ఆయన స్థితి ఏమిటి? నపానిర్నపాదం అన్నవాడు ఆయన. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? కనుక ఎవడన్నాడు, ఎక్కడన్నాడు ఇది తెలుసుకోవాలి. నేల మీద నడుస్తున్నవాడు చకచకా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ మాత్రం నేను నడవలేనా? నీటి మీద కాలు వేయకూడదు, అక్కడ పడవేసుకుని వెళ్ళాలి. ఆయన నేల మీద ఉన్నాడు, నువ్వు నీటి మీద ఉన్నావు, తెలుసుకో. కనుక ఆరూఢ స్థితికి వెళ్ళేవాడు వేరు, ఆరురోహ స్థితిలో ఉండేవాడు వేడు. ఇద్దరు స్థితుల గురించి మీకు చెప్పాను. ఆరురోహ అంటే ఎక్కుతున్నవాడు, ఆరూఢుడు అంటే ఎక్కు కూర్చున్నవాడు. ఎక్కు కూర్చున్నవాడు ఎక్కడికి కదలక్కర్లే, ఎక్కేవాడు మాత్రం జాగ్రత్తగా చుట్టూ చూసుకుని నడవాలి. అర్థమైంది కదా? అందుకు ఏ విషయం ఎక్కడ ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాం. కనుకనే ఇక్కడ పాండిత్యంతో చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే పాండిత్యమే లేదు కనుక. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే, ఋషుల మాటలపై భక్తి, వాళ్లపై అఖండమైన విశ్వాసం, సనాతన భారతీయ ధర్మంపై అపారమైన గౌరవం. ఆ గౌరవం కొద్దీ అందులో ఉన్న విషయాలు ఏమి తెలుసుకుంటున్నామో అది 10 మందితో పంచుకుంటున్నాం, అంతకు తప్ప మరి ఏమి లేదు. ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే విన్నవాళ్ళు అటు ఇటు ఏమనుకున్నా చెప్పిస్తున్నవాడు సంతోషిస్తాడని సంతోషంతో చెప్పుకోవడమే. ఎందుకంటే ఇంతమంది సాక్షులు చూస్తూ ఉంటారు కదా శ్రవణుల దగ్గర నుంచి. కనుక మా గురించి వీడు హాయిగానే చెప్పాడు అంటాడు అని ఆశ, అందుకోసం చెప్తున్నా ఇదంతా కూడా.